బాహుబలిని మించిన సినిమా తీస్తున్నామని మామూలుగా ప్రకటిస్తే ఎవ్వరు కేర్ చెయ్యరని సరాసరి కేన్స్ చిత్రోత్సవంలా సంఘమిత్ర సినిమాను అనౌన్స్ చేసిండు ఆ మూవీ డైరెక్టర్ సి సుందర్. జయం రవి, ఆర్యాలు హీరోలుగా నటిస్తున్న ఈ మూవీలా టైటిల్ రోల్ సంఘమిత్ర పాత్ర కోసం శృతి హాసన్ ను తీసుకున్నారు. వీళ్ళందరూ ఈ సినిమా కోసం కేన్స్ కు కూడా పోయి మస్తు హంగామా చేసిండ్రు. అంతేకాదు ఈ సినిమా కోసం శృతి హాసన్ లండన్ లా స్పెషల్ ట్రైనర్ ను పెట్టుకొని మరీ యుద్ధాలు గట్రా నేర్చుకుంది కూడా. దానికి సంబంధించిన వీడియోలను కూడా రిలీజ్ చేసి మస్తు పబ్లిసిటీ చేసుకున్నారు ఈ సినిమాలు. ఇంకా సెట్స్ పైకి పోని సంఘమిత్ర సినిమాల నుంచి శృతి హాసన్ ను తప్పిస్తున్నామని ఈ సినిమాలు ప్రకటించారు. ఆమెతో పడలేక శృతిని ఆ ప్రాజెక్టు నుంచి తప్పించమని చెప్పిర్రు. ఇక శృతి హాసన్ మాత్రం వారి దగ్గర కథే లేదని, ఎప్పుడు మొదలవుతుందో తెలియని సినిమా కోసం 2 ఏళ్లు డేట్స్ ఎలా కేటాయిస్తారని ఎదురు ప్రశ్నేసిందట. అయితే ఈ వ్యవహారం మొత్తం డ్రామాను తలపిస్తుందనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఫలానా సినిమా తీస్తున్నామంటూ కేన్స్ లో అనౌన్స్ చేయంగానే పెద్ద కంపెనీలు ఎగేసుకుంటొచ్చి ఈ సినిమాకు పైసలు పెడతారని, దాంతో ఈ సినిమా షురూ చేయొచ్చు అనుకున్నారు ఈ సినిమాలు. అందుకే శృతికి కొంత అడ్వాన్స్ ఇచ్చి ఆమెతో కేన్స్ లా హంగామా చేయించిండ్రనే ముచ్చట వినబడుతుంది. తీరా సి సుందర్ సినిమా అనేసరికి వేరే ఏ పెద్ద కంపెనీలు ఈ మూవీపై పైసలు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపెట్టలేదని టాక్ వినబడుతుంది. దాంతో ఈ ప్రాజెక్టు ముందుకు పోలేదని కామెంట్స్ వినబడుతున్నాయి. ఏమైనా పక్కకు తప్పుకున్న శృతి హాసన్ ప్లేస్ లా వెంటనే వేరే హీరోయిన్ ను తీసుకుని సి సుందర్ ఈ ప్రాజెక్టును తొందరలోనే సెట్స్ పైకి తీసుకెళ్తే గాని విమర్శకుల నోళ్లు మూయించడం సాధ్యం కాదు.